పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎస్సీ చైర్మన్ పదవిని సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీకి సమాచారం అందించింది. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని పీఎస్సీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్నారు వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. పీఎస్సీ చైర్మన్ గా పెద్దిరెడ్డి తరపున నామినేషన్ వేసేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ వచ్చినట్లు తెలుస్తోంది. పీఎస్సీ చైర్మన్ నామినేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పీఎస్సీ చైర్మన్ ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఉత్కంఠకి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీకి ఆన్వాయితీగా వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఉదయం నుంచి ఒక సమాచారం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రతిపక్షానికే ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అసెంబ్లీ చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఇద్దరు కూడా పెద్దిరెడ్డికి సంబంధించి కూడా నామినేషన్ వేసేందుకు అసెంబ్లీ చేరుకున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ అపోజిషన్ లీడర్ ఛాంబర్ కి సంబంధించి కూడా వారైతే చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ప్రతిపక్షానికే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో తమిళనాడుకు సంబంధించిన రాజకీయ వ్యవహారాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని పీఎస్సీ చైర్మన్ వైసీపీకి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టు కూడా ప్రధానంగా ఒక డిమాండ్ అయితే నెలకొని ఉంది. ప్రసన్న.